తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మెల్లిమెల్లిగా రోజులు గడిచిపోతున్నాయి. మనం ఇప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే అనుకున్నారు, 15 రోజులు కూడా గడిచిపోయిన తర్వాత మెల్లిగా మీరు అందులోంచి ఏమైనా బయటకు వచ్చారా? బయటికైతే కంపల్సరీ రావాలి. నేననే కాదండి, ఎవరైనా కూడా మన రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సో నెక్స్ట్ డే నుంచి మన వర్క్ పరంగా అయితే మన వర్క్ స్టార్ట్ చేసేస్తాము. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ నేను బ్రతికున్నంత వరకు తన్ని ఖచ్చితంగా మిస్ అవుతానండి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మగారు పోయారు, మా నాన్నగారు పోయారు లాంగ్ బ్యాక్. అంటే మనిషి పోయిన తర్వాత మనం మనిషిని మర్చిపోతాము అనేది మాత్రం అసత్యం. అంటే మామూలుగా మనకు పురాణాల్లో చెప్తారు, దేవుడు మనిషికి ప్రతిరోజు ఒక రాయి వేస్తాడు. అంటే ఏంటి అంటే కష్టాలు తట్టుకుంటూ మనం లైఫ్లో ముందరికి వెళ్తాము అని. కానీ లైఫ్లో ఎప్పుడైనా కష్టం కష్టమే, పెయిన్ పెయినేనండి. ఇప్పుడు మీరు కోట్లు సంపాదించినా మా అమ్మ నాకు తిరిగి రాదు. మీరు ఎన్ని ఇచ్చినా మా నాన్నగారు తిరిగి రారు. అంటే ఆ లోటు అనేది లైఫ్లో ఎప్పటికీ లోటే. నేనంటే డ్యూప్లెక్స్ కొనొచ్చు, 100 కోట్ల ఆస్తి సంపాదించవచ్చు, కొత్త కొత్త ఫ్రెండ్స్ రావచ్చు, కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చు. అవన్నీ ఏంటంటే పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్. బట్ ఇన్నర్ సోల్ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ హార్ట్, ఏది చేసినా అంటే వంట చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా సరదాగా ఏదైనా రెడీ అయినప్పుడు కానీ, బయటికి వెళ్ళాలన్నప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఇంట్లో ఎలా అయితే మా అమ్మ నాన్నగారిని మిస్ అవుతానో, యాజ్ ఎ ఫ్రెండ్ ఖచ్చితంగా నేను తను మిస్ అవుతాను. ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళు, వెకేషన్ ఉండేది, కలిసి సీరియల్స్ అంటే మెయిన్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అండి, తను ఏంటంటే ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఫుల్ టైం స్పెండ్ చేస్తుంది. ఎవరైనా సరే పిల్లలు ఉన్నారనో, లేదా వేరే వర్క్ ఉందనో, ఒక 1-2 అవర్స్కి వెళ్ళిపోవాలనో ఇలా ఉంటుంది. సో తనకి కిడ్స్ లేరు కాబట్టి ఫుల్ టైం అంటే తను అంటే మెయిన్ కిడ్స్ ఉన్నారు లేరు అని కాదండి, తను ఎలాంటి పర్సన్ అంటే ఇప్పుడు మీకు మాట ఇచ్చారు, మీతో ఉంటా అన్నారు అంటే షీ విల్ అడ్జస్ట్ హర్ సెల్ఫ్ అండ్ డెడికేట్ ఫుల్ టైం. అది కాబట్టి ఒకసారి అనుకుంది అనుకుంటే దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తుంది. అది నువ్వు రావే అన్నానంటే ఓకే, ఎంతసేపు రా అని అడుగుతుంది. అంటే ఎక్కువసేపు ఫుల్ టైం ఉండేటట్టే రారా ఈరోజు అంటే సరే అయితే ఫిక్స్ అయిపోయి వస్తుంది అనమాట. అలా నేను తనకి చాలా పూజలు కానీ, బయటికి వెళ్ళడం కానివ్వండి, కలిసి టెంపుల్స్ విజిట్ చేయడం కానివ్వండి, అవుటింగ్కి వెళ్ళడం కానివ్వండి, ఎక్కువ చేసేవాళ్ళం. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఎటు వెళ్ళేవాళ్ళం. ఏ గుడో గోపురమో, లంచ్, బ్రేక్ఫాస్ట్ అలా స్పెండ్ చేసేది. ఎన్నేళ్ల బాండింగ్ మీ ఇద్దరిది? నేను 2003 మేమిద్దరం కలిసి యాక్ట్ చేసాము. యాక్ట్ చేసినప్పుడు మామూలుగా కో ఆర్టిస్ట్ అందరితో పాటే ఉండేది. కానీ ఎప్పుడైతే నిన్నే పెళ్ళాడితే ప్రాజెక్ట్ అయిపోయిందో, దాని తర్వాత మేము చాలా క్లోజ్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ నేను చెన్నై వెళ్ళి మేమిద్దరం కలిసి ఒకసారి ఒక 1 వీక్ డివోషనల్ ట్రిప్ వెళ్ళడం, దాని తర్వాత తను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది 2009 or 10 ఆ టైంకి. అప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. సో 22 years ఆఫ్ బాండ్, టుగెదర్నెస్, ఫ్రెండ్షిప్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, ఏదైనా మీరు ఏం పిలుచుకున్నప్పటికి కూడా ఒక పర్సన్ లేరు. ఆ వెలితి, ఆ శూన్యత అనేది అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నాకు బేసిక్గా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఎక్కువ. ఐ లైక్ దట్. అంటే నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఎల్కేజీ ఫ్రెండ్ కూడా ఇప్పటికీ నాకు ఉందండి. మా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ ఎవరిది కలపను. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పేస్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్కి ఉన్న స్పేస్ ఇప్పుడు పరిచయమైన వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఎవరి స్పేస్ వాళ్ళది, ఎవరి బాండింగ్ వాళ్ళదండి. నాకు యాక్చువల్లీ ఈ ఫ్రెండ్స్, ఈ బాండింగ్, ఎమోషన్స్, లైవ్లీనెస్, ఆ లైఫ్ అంటే చాలా ఇష్టం. సో యూజువల్గా చిన్నప్పటి నుంచి మనకుంటూ కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు, కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొన్ని హాబీస్ ఉంటారు, ఎవరు లైక్ మైండెడ్ అయి ఉంటారో వాళ్ళతోనే జెల్ అవుతాము. ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నేను వాహినితోని, ఇప్పుడు రాగిణి గారితో, వీళ్ళతో జెల్ అయినట్టు వాళ్ళతో అవ్వలేను. బికాస్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడో స్కాటర్ అయి ఉంటారు. ఇయర్లీ ఒక్కసారే కలుస్తాం, కానీ ప్రతిరోజు మన లైఫ్లో మాట్లాడుకోవడానికి, ప్రతిరోజు మనం కలిసి ట్రావెల్ అవ్వడానికి మనతో పాటు ఉన్న ఫ్రెండ్సే కదండి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. సో ఇన్ని మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలా జెల్ అయిపోయినటువంటి మీరు, తనకి వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఉంది, ఎర్లీ డిటెక్షన్తో మనకి దాని క్యూర్ అనేది ఉంటుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు తనని డెత్ బెడ్ మీద చూసినప్పటికీ ఎంతకాలం అయింది అది? ఫస్ట్ తను చెప్పినప్పుడు అయితే
ఇట్ వాస్ కంప్లీట్లీ షాకింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఎవరినైనా నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ వాహినిని మాత్రం అలా ఎక్స్పెక్ట్ చేయలేను బికాస్ ఆఫ్ హర్ లైఫ్ స్టైల్. షీఈస్ కంప్లీట్లీ ఎనర్జెటిక్ సౌల్ అండి. అంటే మనం మామూలుగా బాహ్య సౌందర్యం చూస్తారు అందరూ, తను ఇన్నర్గా కూడా షీఈస్ అ బ్యూటిఫుల్ సౌల్. ఎందుకంటే మెడిటేషన్ చేస్తుంది 4 hours 5 hours 6 hours. తనకి ఇంట్లో టీవీ కనెక్షన్తో సంబంధమే లేదు. షీఈస్ కంప్లీట్లీ ఇంటూ బుక్స్. పెద్ద పెద్ద యోగుల ఇంటర్వ్యూస్ తీసుకుంది తను. పిరమిడ్ ధ్యానం చేసింది, మానస్ యాత్ర చేశారు, కైలాష్ ఎస్ ట్రెక్కింగ్ చేస్తారు, పరిక్రమ చేసింది. అండ్ పెద్ద పెద్ద యోగులతో కూడా తను అంటే జర్నీ చేసింది పిరమిడ్ ధ్యానం. అండ్ యోగులు ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకునేది తను. అంటే అలాంటి యోగుల ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే వీళ్ళకి ఎంత పాండిత్యం ఉండాలి. సో దేనికి కూడా అంత రియాక్ట్ అయ్యేది కాదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండేది, హెల్దీ లైఫ్. తనకి రావడం అనేది చాలా షాకింగ్. అండ్ ఏంటంటే ఫస్ట్ చాలా నెగ్లెక్ట్ చేసిందండి. అంటే మనం నిజంగా అంటే ఏదున్నా వాస్తవం మాట్లాడుకోవాలి. తన నెగ్లెక్ట్ చేయడమే ఈరోజు తన లైఫ్ ఎండ్ అవ్వడానికి కారణం అండి. అండ్ కీమో స్టార్ట్ చేశాక షీ స్టార్టెడ్ ఆయుర్వేదిక్. ఆయుర్వేదిక్ తప్పు కాదు, కానీ ఆ స్టేజ్లో ఆయుర్వేదిక్ తీసుకోవాలా వద్దా అని తను జడ్జి చేసుకోలేకపోయింది. ఈ ఆయుర్వేదిక్ తీసుకోవడము కీమో ఆపేసింది. ఒకటే కీమో తీసుకొని ఆయుర్వేదిక్ షిఫ్ట్ అయింది. ఈలోపు అదంతా స్ప్రెడ్ అవ్వడం అండ్ తను కీమో స్టార్ట్ చేయడం కూడా లేట్ చేసింది. ఎందుకంటే తనకి అవేర్నెస్ లేదా, లేకపోతే సరైనటువంటి ఎవరు డాక్టర్ని ఐడెంటిఫై చేయాలని? అదేనండి, ఇప్పుడు ఎక్కువ నేచర్ రిలేటెడ్ ఎక్కువ కనెక్టెడ్ ఉన్నా కూడా కొన్ని వాటికి మన తీసుకునే సొల్యూషనే కరెక్ట్ కాదు. ఆ టైంలో యాక్చువల్లీ ఆయుర్వేదిక్ స్టార్ట్ చేయకూడదు. మేబీ కొంతమందికి వర్కౌట్ అవుతుందేమో, బట్ తినకున్న స్టేజ్కి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఆయుర్వేదిక్ వర్కౌట్ అవుతుంది, మేబీ phase 1లో వర్కౌట్ అవుతుంది. అండ్ తినకు ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత ట్రావెల్ అయిందని వాళ్ళకు కూడా తెలియదు కదా. అలాంటి టైంలో కీమో స్టాప్ చేయకుండా కనుక తను కంటిన్యూ చేసుంటే డెఫినెట్లీ తను సర్వైవ్ అయ్యేదండి. అండ్ మన టైం కీమో తీసుకున్న తర్వాత అదంతా రిమూవ్ చేసిన తర్వాత ట్యూమర్ అనేది మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరిగింది. అండ్ అసలు ఆ ఫోటో అవి చూస్తే అయితే అసలు వాళ్ళ సిస్టర్ డాటరే డ్రెస్సింగ్ చేసిందండి మధ్యలో ఒక 3-4 times. అదైతే అసలు మనం కళ్ళతో చూడలేమండి. అంత పెయిన్, అంత నొప్పి, అమ్మో అసలు. అంటే ఒక ఫ్రెండ్గా తను లైఫ్లో బ్రతుకుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మాత్రం ఆ పెయిన్ అసలు ఎవ్వరూ భరించకూడదండి, ఎవరికి రాకూడదు. అంటే మన శత్రువులకు కూడా అది రాకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మనని తినేస్తూ అది మనిషి పడే వ్యధ బాధ మనం పక్క నుండి సర్వీస్ చేయగలం తప్ప వాళ్ళ పెయిన్ మనం తీసుకోలేం. టైంకి మెడిటేషన్ ఇస్తాం మనం, బట్ వాళ్ళు మనసా వాచ ఎంత నరకం అనుభవిస్తారో ఆ నరకం అసలు నిజంగా ఏ ఉమెన్ అనుభవించకూడదండి. సో నాకే ఇంత పెయిన్ అనిపిస్తే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ సిస్టర్ అండ్ తనతో పాటు నాతో పాటు ఇంకా 2 ఫ్రెండ్స్ కూడా తనకు చాలా క్లోజ్. మేఘన అని బెంగళూరులో ఉంటారు ఆర్టిస్ట్, తర్వాత ఇక్కడ గాయత్రి అని. అందరూ సపోర్ట్ చేశారండి తనకి, చాలా సపోర్ట్ చేశారు. ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఇప్పుడు మామూలుగా ఇన్స్టాలో ఏవేవో వస్తున్నాయి, బట్ రియాలిటీ ఈజ్ నాట్ దట్. తను డబ్బులు లేక చనిపోయింది, డబ్బులు ఉంటే బతికేది, ఇదంతా ఫులిష్ థింగ్ అండి. డబ్బులతో మనం ప్రాణం కొనగలమా? డబ్బులతో వైద్యం చేయించగలం అంతే తప్ప ఆయు అయితే మన చేతిలో ఉండదు, అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. సో తనకు కావాల్సిన సర్జరీకి కావాల్సిన అమౌంట్ని ఇదంతా ఆర్టిస్టులు అందరం మేము కలెక్ట్ చేయడం, ఇవ్వడం, సర్జరీకి తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. ఇనీషియల్గా వాళ్ళ సిస్టర్ కూడా హెల్ప్ చేశారు. అండ్ తనని దగ్గరుండి చూసుకుంది వాళ్ళ సిస్టర్ డాటర్ అండి. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. అంతేగాని దిక్కు లేకుండా ఏదో అయిపోయి ఒంటరిగా ఏంటండి అంటే హస్బెండ్ పిల్లలు లేకపోతే ఒంటరి కాదండి. మనం చూసుకునే వాళ్ళు మన పక్కన లేకపోతే అది ఒంటరితనం అండి. ఎంత అదృష్టం అండి. అసలు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు, అది ప్రేమగా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎంతో మందికి రోగం వస్తుందండి, కానీ పక్కన ఎవరు ఉంటారు? మనం బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, కానీ మనం బాగాలేనప్పుడు నిజంగా
అంత ఓపికగా మనతో ఉంటే అంతకన్నా అదృష్టం ఉండదండి. ఎగ్జాక్ట్లీ. సో తనకు ఆ విషయంలో తను హాస్పిటల్‌లో ఉంటే తన ఇల్లు షిఫ్ట్ చేయడం, ఆ ఇంట్లో ఒక ఇంటికెళ్ళాక నేను సిక్ అయ్యానేమో అని తనకు అనిపిచ్చి, ఇల్లు షిఫ్ట్ చేయమంటే నేను, మేఘ్న ఇంకో అమ్మాయి ఇల్లు చూడడము, తన ఓన్ హౌస్‌కి మళ్ళీ షిఫ్ట్ చేయడం అవన్నీ కూడా వాయిని లేకుండానే జరిగిపోయింది. సో ఇంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరండి. అలాగే చెన్నైలో నడిగర్ సంఘంలో తన మెంబర్. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కాకపోయినా అక్కడి నుంచి కూడా గాయత్రి వాళ్ళ హస్బెండ్ మాట్లాడి ఫండ్స్ తేవడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దే రియాక్టెడ్ వెరీ పాజిటివ్లీ. చాలా ఇమ్మీడియట్‌గా హెల్ప్ చేశారండి. ఒక్క వీడియో చేయగానే వితిన్ 2-3 డేస్ 7-8 లాక్స్ అనేది నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇప్పుడున్న ఆర్టిస్టుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది బయట పడుతున్నారు. మాకు పనుంది, పని లేదు అని. ఇంకొంతమంది వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఏమీ చెయ్యలేని వాళ్ళు ఒక 10,000 తీసివ్వాలి అంటే కష్టం. ఎగ్జాక్ట్లీ. బయట పడక వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి కొంతమందికి పని లేక అలా గెటాన్ అవుతున్నారు. అంతే తప్ప ఇప్పుడున్న దీంట్లో ఎవరికైనా ఒక 10,000-15,000 అనేది అడిషనల్ ఎక్స్పెన్సే. సో ట్రూ. ఇప్పుడు కీమో చేసిన తర్వాత తను ఆపేసి మళ్ళీ ఆయుర్వేదంకి వచ్చారు. మెల్లిమెల్లిగా ఆరోగ్యం క్షీణిస్తోంది. రియలైజ్ అయ్యారా నేను కీమోనే కంటిన్యూ చేసుంటే బాగుండేది, ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాను అలా? అన్నదండి. తనంది ఈ డాక్టరు అంటే ఒమేగాకి తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఒమేగాలో ఎందుకమ్మా ఈ పని చేశారు అంటే, నా చేతులారా చేసుకున్నానండి. నేను నాదే పొరపాటు, ఎవరిది పొరపాటు కాదు. దీనికి ఎవరిని నేను బ్లేమ్ చేయను. ఇది నా తప్పిదమే అని చెప్పి చాలా బాధపడిందండి. ఎంత టైం పట్టింది దానికి ఆ ఫేజ్ నుంచి లాస్ట్ స్టేజ్కి నాకు వచ్చేసరికి? తెలిసి 5-6 మంత్స్ అండి. చాలా తక్కువ చాలా గ్యాప్ అది. తక్కువ. అంటే లేట్ గా ఐడెంటిఫై చేశారా తనకి? తను ఫస్ట్ చెకప్కి వెళ్ళడమే లేట్ చేసింది. ఓ. ఇది ఎవ్వరూ చేయకూడదండి. ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ అంటే ఇలాంటి డిసీజెస్ గురించి మాత్రం మనకెందుకు అని మాత్రం అనుకోకూడదండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు వంట మనకు ఎలా అవసరమో, లేదా మిగతా పనులు మనం ఎలా అవసరం ఉండి నేర్చుకుంటున్నామో, ఇలాంటి అవేర్నెస్ కూడా ప్రతి ఉమెన్కి, ప్రతి యంగ్ గర్ల్ షుడ్ నో ఎవ్రీథింగ్ అండి. ఎగ్జాక్ట్లీ. అది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఒకవేళ ఏదైనా అనిపిస్తే మనం ఏం చెయ్యాలి అనేది మాత్రం అది మన చేతిలోనే ఉంది. బికాస్ దర్ సో మెనీ పీపుల్ హూ సర్వైవ్డ్. ఇప్పుడు ఈ రేషియో అనేది చాలా తక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోవడం అనేది చాలా తక్కువ. అది లాస్ట్ 4th స్టేజ్లో అయితేనే మనకి కీమో అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి చనిపోవడం ఓకే. కానీ ఫస్ట్ ఫేజ్లో మనకు తెలిసి మనం డిలే చేయడం వల్ల తనే కాదండి, ఏ ప్రాణం అర్ధాంతరంగా పోకూడదు. ఎగ్జాక్ట్లీ. అందులో ఫస్ట్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ సేవింగ్ ఏ లైఫ్ అనేది ఉంటుంది. అవును. తనకు తెలుసు, కీమో స్టార్ట్ చేశారు, మందులు తీసుకుంటున్నారు, సడన్ గా షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఇదో మనకి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అంటే సెలబ్రిటీస్ ఆ టైం కూడా అలాగేనండి. మీరు అంటే ఇప్పుడు క్యాన్సర్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారికి ఫుడ్ పైప్ ఇసోఫెగస్ క్యాన్సర్ వచ్చింది. నేను చాలా అంటే రోజుకి 3-4 సీరియల్ షూట్ చేస్తున్న టైంలో అప్పుడు నాకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కనెక్ట్ అయ్యారు. అక్కడికి తీసుకెళ్ళి మెడిసిన్ వేసేవాళ్ళం. మా నాన్నగారు ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకొక 3 months 4 months అంటే ఐ యూస్ టు ఫైట్ విత్ హిమ్ లైక్ ఎ ఫూల్. అంటే మన ప్రేమ మనని పిచ్చోళ్ళని చేస్తుందో, మనం తప్పుదోర తీసుకెళ్తుందో తెలియదు. కానీ నీకేం కాదు డాడీ, ఆ డాక్టర్ ఇస్తాడు మెడిసిన్, నీకేస్తే నువ్వు 24 hours లేచి తిరుగుతావు అనేదాన్ని. అది ఎలా సాధ్యం? ఇప్పుడు నేను అనుకుంటే అది ఎలా ఫైట్ చేశాను నేను. ఆయన కీమో వద్దన్నారు, లాస్ట్ స్టేజ్కి వచ్చేసరి అయిపోయింది. కానీ ఒక మనిషి చనిపోతారు అన్న ఫ్యాక్ట్ నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. నీకు మెడిసిన్ వేస్తాను, నువ్వు లేచి తిరుగుతావు అని మా నాన్నగారితో పాటు ఇంకో 2-3 కూడా తీసుకెళ్ళాను నేను. ఎంత అమౌంట్ పే చేసి ఎంత దూరం తీసుకెళ్ళి పసరమందని చెప్పి అడవుల్లో తిరిగి ఏమేమో చేసేవాళ్ళం. అంటే మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన బ్రెయిన్ పనిచేయదు, మన మనసే పనిచేస్తుంది, మన అఫెక్షనే పనిచేస్తుంది కదా. దాంతో ఏమైపోతాం అంటే ఒక్కొక్కసారి వి మే టేక్ రాంగ్ డెసిషన్. కానీ ఆయనది లాస్ట్ స్టేజ్ కాబట్టి ఆయన చనిపోయినా దట్ వాస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ తిను ఫస్ట్ స్టేజ్లో ఉండి ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఐ లాస్ట్. ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు మీరు మా ఫాదర్ గురించి చెప్పారు. మదర్ కూడా షీ వాజ్ ఆన్ బెడ్ రిడెన్ లైక్ ఒక 6-7 ఇయర్స్ ఉన్నట్టున్నారు కదా. మా మదర్ 8.5 years బెడ్ అండి. 8.5 years. ఆ తర్వాత మీకు ఎవరైతే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేనంటే ఐ డ్రీమ్కి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకి వద్దాం అనుకున్నాను. దేనికో వేరే వేరే Projects, other projects టాపిక్స్కి ఉన్నాయి. వద్దాం అనుకున్నాను. బట్ ఈ ఇష్యూకి నేను వస్తాను మాట్లాడాల్సి వస్తుంది సందర్భం అని అనుకోలేదండి. రియల్లీ వెరీ సారీ అండి. నాకేంటంటే వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ సుమనశ్రీ గురించి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోకుండా ఫాదర్ గురించి చెప్పారు. బట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ మదర్. తనకి కూడా 8.5 years ఇలా మీరు ఆరోగ్యంగా కావాలి అనేసి తను రికవర్ అవ్వాలని బోల్డ్ అంత ట్రీట్మెంట్లు చేయించారు, తనతో కలిసి ఉన్నారు. అండ్ ఈవెన్ మీ పెళ్ళికి కూడా తను టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్లో అయినప్పుడు షీ వాజ్ అన్ అంబులెన్స్లో వచ్చారు, బెడ్ మీద పక్కన పడుకొని ఉంటే మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో తను కూడా ఉన్నారు, వాహిని మీతో పాటు ఉన్నారు అన్నప్పుడు మై ఓన్లీ ఫ్రెండ్ హూ వాజ్ విత్ మీ త్రూ అవుట్ మై వెడ్డింగ్ వాజ్ వాహిని. రియల్లీ వెరీ సారీ అండి. నిజంగా మీకు నేను ఇది ఇలా మాట్లాడడం లేకుంటే అయ్యో మిమ్మల్ని ఏడిపించానా కళ్ళనీళ్ళు వస్తున్నాయా అని నేను అనుకోవడం, కానీ లోపల నుంచి ఉండే ఒక బరువు భారం ఉంటుంది చూడండి, అది మెల్లిమెల్లిగా అలా ఎవాపరేట్ అవుతోంది. దట్ టేక్స్ కొంచెం టైం పడుతుంది అది బయటకు ఖచ్చితంగా అండి. రావడానికి. అంటే నేను ఎలాంటి మనిషిని అంటే అండి, ఎంత బాధ రానివ్వండి, ఎంత కష్టం వచ్చినా, అంటే ఇన్ఫ్యాక్ట్ నేనే ఇంకో 1 hourలో పోతాను అంటే కూడా నేను నా వర్క్స్ అన్నీ చక్కపెట్టి వెళ్తా. నా మనస్తత్వం అది. నేను నా ఫస్ట్ అంటే నేను ఇది ఎక్కడ చెప్పలేదు. నా ఫస్ట్ డెలివరీకి వెళ్తూ నేను మా ఫాదర్ ఉన్నారు అప్పుడు. మా ఫాదర్ హస్బెండ్ అత్తయ్య గారు వెళ్ళి కిమ్స్లో నా రూమ్ కోసం వెయిట్ చేస్తే నేను మాత్రం వెళ్ళి లాయర్ని కలిసి సైన్ చేసి వెళ్ళానండి. నేను లాయర్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఎవరికి తెలియదు. ఎందుకు వెళ్ళారు? నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఉమెన్ రీబర్త్, ఒక బర్త్ ఇవ్వడం అనేది ఇట్స్ న్యూ లైఫ్. అంటే ఒక బిడ్డకి జన్మ ఇవ్వడం అనేది పునర్జన్మం మా తల్లికి. సో నేను ఎలా ఆలోచించేదాన్ని అంటే ఆఫ్టర్ డెలివరీ నేను సేఫ్గా ఉంటే ఓకే, కానీ నాకు ఏదన్నా అయితే నేను ఎవరికి అప్పు తీసుకున్నాను, లేదా నాకెవరు డబ్బులు ఇవ్వాలో, లేదా నా లైఫ్ నా బాడీని ఏం చేయాలి అంటే ఐస్ డొనేట్ చేయాలి, కిడ్నీలో డొనేట్ చేయాలి అన్నీ రాసి నేను ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసి, ఆడిటర్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసి, మా అమ్మ అప్పటికి షీ వాజ్ అలైవ్, అమ్మకి కంప్లీట్ డ్రెస్సింగ్ చేసి వంట చేసి బాబాకి దండం పెట్టుకొని అప్పుడు నేను డెలివరీ రూమ్కి వెళ్ళా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. నేను ఏ డబ్బింగ్స్ చెప్పాలో దాదాపు 9 సీరియల్స్ నేను చేస్తున్నాను, అన్నీ ఇంకొక లైన్ కూడా బ్యాలెన్స్ లేను అన్నట్టుగా 9th month డెలివరీ డే నేను చెప్తున్నాను ఇది అన్నీ చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్ళి నేను సైన్ చేసి ఇవన్నీ అమ్మ దగ్గర చేసి అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మా నాన్నగారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నా ఫోన్ అందట్లేదు, డ్రైవర్కి లీవ్ ఇచ్చేసాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు నో నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యాను ఆ రోజని. అంటే నేను అంత ప్రాక్టికల్గా ఉంటానండి. నాకు ఎంత కొండలు బద్దలయ్యే బాధ వచ్చినా సరే పక్కకి వెళ్ళి ఏడుస్తాను. ఐ నెవర్ ఎక్స్ప్రెస్. అండ్ అంత బాధ ఉంది కదా అని నా వర్క్ నేను డిస్టర్బ్ చేసుకోనండి. ఎందుకంటే నాకు నా వర్క్ అంటే ఇక నాకన్నా ఎక్కువ ఏంటి అంటే నా వర్క్ ప్రాణం. అంటే ఇంకా ప్రాణం కన్నా ప్రాణం ఏదంటే నా వర్క్ అండి. ఎందుకంటే ఆది కనుక లేకపోయి ఉంటే అండి ఈరోజు సుమనశ్రీ అనేది ఎవరికి తెలిసేది కాదు. 2 ఒక నార్మల్ ఎంప్లాయ్ అయితే మా అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయించింది అసలు ఈ జన్మలో చేయించేదాన్ని కాదు. ఆ రోజుల్లో అంటే 2003-04లో నాకు 84,000 అయ్యేది బిల్, మంత్లీ బిల్. సో నేను ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చేది అమౌంట్? నెక్స్ట్ మా నాన్నగారు, తర్వాత మా మామయ్య గారు పెరాలిసిస్, మా పిల్లలు, అండ్ ఇంత నేను చేశాను అంటే దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.